నమస్తే మావ. ఇప్పుడే మన గేమ్‌లోకి అయితే పుష్ప అయితే వచ్చాడన్నమాట. లాబీలో స్క్రీన్ రికార్డ్ చేద్దాం అనుకున్నా. కరెక్ట్‌గా అప్పుడే స్టార్ట్ అయితే అయిపోయింది. కానీ చూపిస్తా మావ ఈ మ్యాచ్‌లో. పుష్ప అయితే మన గేమ్‌లోకి వచ్చాడు అంటే రియల్ లైఫ్ పుష్ప కాదులే మావ. గేమ్‌లో పుష్ప అన్నమాట. మనకి గన్ కూడా దొరికేసింది మావ. ఇప్పుడు ఒక్కొక్కడికి తలకాయలు ఎగిరిపోవాలి ఇస్తే మాత్రం. అంటే మావ అది ఇప్పటి నుంచి మనం. ఎందుకంటే మనకు ల్యాండింగ్ ఉంది మావ. ఏం పర్లేదు. మళ్ళీ దిగుదాం దొరికినోన్ని ఎగరేద్దాం మావ మనం. ఇప్పుడు అక్కడ వద్దు మావ మనకి. ఇక్కడ ఎక్కడైనా దిగి మనం లూట్ ఎరుకొని తర్వాత వెళ్దాం మావ. ఇక్కడ లెవెల్ 1 బాక్స్ ఉంది మావరే. హాజ్ లేన్ మావ. మన దగ్గర ఒక కాయిన్ కూడా లేదు మావ. అది కొందామంటే అది ఇక్కడ 2 అయితే ఉన్నాయి మన దగ్గర. ఇంకొకటి ఇప్పుడు ఏం చేయాలంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాలి మావ మనకు. ఇది కూడా అడ్వాంటేజ్ మనకు. తీసుకోవాలి వచ్చేయాలి అంతే. ఇప్పుడు మన దగ్గర 300 టోకన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం అర్జెంట్ కొనేద్దాం మావ. దాంతోపాటు క్యారెక్టర్ కూడా వస్తుంది మావ. ఏం పర్లేదు. ఇంకా చూద్దాం మావ, వెతుకుదాం మనం పుష్పని. అదిగో మావ, నా ముందైతే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. అది ఎవరనేది అయితే తెలుస్తలేదు మనకు. చూద్దాం, ఇక్కడికి వస్తే మాత్రం మనకైతే అనిపిస్తుంది. దగ్గరికి వస్తే కానీ మనకైతే అర్థం, ఎందుకంటే మనం ఓపెన్లో వెళ్ళిపోతాం మన దగ్గర. చూద్దాం, వస్తున్నాడు. అరే పుష్పనేనా మావ? అరే మావ పుష్పనే మావ. పుష్ప టీమప్ మావ. టీమప్ అవుతాడా? టీమప్ పుష్ప టీమప్ ట్రోగన్. అరే మావ టీమప్ మావ క్రోనో. టీమప్ చేశాడు మావ పుష్ప. ఇప్పుడు చూడండి మావ, లాబీని మొత్తాన్ని మేమైతే ఇప్పుడు లాబీలో ఎవడొచ్చినా సరే పుష్ప ఇంకా వెళ్దాం. దొరికినోని కుమ్ముకుంటూ వెళ్దాం పుష్ప. ఇప్పుడు మనం ఇద్దరం ఒకటే. సోలో అయినా మనం ఇద్దరం ఒకటే పుష్పదా. ఇప్పుడు ఎవడు కనపడినా సరే మావ, ఒక్కడిని కూడా వదలకుండా వెళ్తాను. కానీ మన పుష్పాన్ని చావకుండా మనం చూసుకోవాలి మావ. ఎందుకంటే మనకు కనపడకుండా చచ్చిపోతారే. ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లోకి వెళ్తున్నాడు మావ. లూట్ లేదనుకుంటా. మనం కూడా పుష్పతోనే ఉందాం మావ. ఎందుకంటే ఎవడైనా పుష్పని టచ్ చేస్తే వాడిని మనం మొదలు పెట్టాం మావ. పుష్ప మీద ఎవడైనా చెయ్యేస్తే మనం ఊరుకుంటాం మావ. టీమప్ చేశాడు మావ. నేను చేయను అనుకున్నాడు కానీ చేశాడు మావ. ఇక వెళ్దాం పదా పుష్ప. ఎవడైనా కనపడితే కుమ్ముకుంటూ వెళ్దాం. అరే ఎనిమి అనుకున్నా మావ. పక్కన బుల్లెట్ సింబల్ వచ్చేసరికి ఇక్కడ డ్రాప్ అయితే చేస్తున్నారు మావ ముందు. వాళ్ళిద్దరిని అయితే కుమ్మేద్దాం మనం ఆ గదిగా మావ కనపడుతున్నాడు. ఓపెన్లో కదా పుష్ప అయితే కొడుతున్నారు. అరే కిల్ చోరీ చేసాం మావ మనం. సారీ పుష్ప, సారీ. మనోడు ఫుల్గా డ్యామేజ్ ఇచ్చినట్టున్నాడు మావ. అందుకే మనం ఒక్క బుల్లెట్ పడగానే అయిపోయాడు. ఇంకొకడైతే ముందైతే ఉన్నాడు మావాడు. గ్లోవల్ అయితే వేసుకున్నాడు పర్మనెంట్ కవర్. అదిగా ఓపెన్లోకి వచ్చాడు, పడ్డాడు. అరే మిస్ అయిపోయాడు మావాడు. మానైతే కవర్ తీసుకున్నాడు మావాడు. చెట్టు దగ్గర అయితే ఉన్నాడు. మన పుష్ప అయితే సేఫ్గానే ఉన్నాడు డ్రాప్ దగ్గర. వాడు ఓపెన్లోకి వస్తే మనకి పడొద్ది మా వాడైతే. వాడితే వాల్ వేసుకున్నాడు. కానీ చూద్దాం మావా. క్లో అయితే ఆన్ చేశాడు. మన పుష్పని అనుకుంటా క్లో ఆన్ చేసింది. అక్కడైతే ఒకడు ఉన్నాడు మా వారే. వాడు వెళ్ళిపోతున్నాడు. వాడు ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాం కానీ చావలేదు మా వాడు. అరే చిచ్చాడా సోని ఆన్ అయినట్టుంది మా అయిపోయాడు మా వాడును. ఇంకొకడు ఎవడో వచ్చినట్టున్నాడు మా పుష్పాన్ని కొట్టడానికి. అయినా పుష్పకి ఏం అవ్వకుండా నేను చూసుకుంటాం. అరే ఇవ్వడు మావా వీడు. ఇప్పుడే ఇలా చెప్పాను లేదో కొడుతున్నాడు మావాడు. పుష్ప అయితే జాగ్రత్తగానే ఉన్నాడు. మనమైతే వేసుకుందాం మావా. లేకపోతే మన దగ్గర మెడికిట్ కూడా లేదు. దీంట్లో సూపర్ మెడి అయితే కొనేద్దాం. మనకు ఎందుకు ఫ్రీగానే వస్తుంది కదా. అయితే వేసుకుందాం. మన పుష్ప అయితే రష్కి అయితే వెళ్ళిపోతాడు అనుకుంటా. లేదు మావ, ఇక్కడే ఉన్నాడు మనోడు. చూస్తున్నాడు మా, ఏం పర్లేదు ఇక్కడే ఉన్నాడు మన దగ్గర. మన కవర్ ఇస్తున్నాడు అనుకుంటా. మనం కొద్దిగా దూరం వెళ్దాం మావా. ఎందుకంటే మనకి హెడ్ షాట్ పడిపోతే కనుక మనం అయిపోతాం మావా. పుష్ప అయితే కొట్టేస్తున్నట్టున్నాడు మా వాడిని. కొట్టినట్టున్నాడు మావా. అందుకే రష్కి అయితే వెళ్ళిపోతున్నాడు. కొట్టేశాడు మావా. ఎవడు మా మమ్మల్ని ఆపేది ఈ లాబీలో. ఇక్కడైతే మొత్తం అందరూ అయిపోయారు మావా. ఇక్కడైతే మన పుష్ప అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెనక కూడా చూడకుండా. ఎక్కడికి వెళ్తున్నాడు? అదిగ్గో మావా, ఇక్కడ ఎనిమిది ఉన్నట్టున్నాడు. పుష్ప కొడుతున్నాడు మా పుష్ప అయితే. అరే మావా, జస్ట్ మిస్ మా పుష్పని కొట్టేశాను మావా. ఏమైతే పుష్ప మీదకి వెళ్ళిపోయింది మావా. ఇంకో కొన్ని బుల్లెట్లు వదిలింటే పుష్ప అయిపోయేవాడు. కానీ మనల్ని అయితే కొట్టలేదు మావా పుష్ప అయితే. పాపం అది బై మిస్టేక్లో అయిపోయింది. స్కోప్ వేస్తాను అలా పడిపోయాడు. మన పుష్ప అయితే డ్రాగన్ ఉంది మన పుష్ప దగ్గర. కొడుతున్నాడు బాగానే. వాడు లోపల ఉన్నాడు మావా దాని దగ్గర. వాడైతే లూట్ అనుకుంటున్నట్టున్నాడు వాడు. మనకు కనపడితే మనమే లేపేద్దాం మావా కిల్లు కూడా. వాడు లోపల ఉన్నట్టున్నాడు. మా దిగో మా లోపల అయితే ఉన్నాడు. ఇది మా వాడు. స్కోప్ అయితే అవ్వట్లేదు. మన పుష్ప అయితే రష్కి అయితే వెళ్ళిపోతున్నాడు. మనం కూడా వెళ్ళిపోదాం మావా. గ్లూవాల్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే అదే వాడు గ్లూవాల్ వేసేసాడు మావా. వాడు ఒక్కడే అనుకుంటా మావా నాకు తెలిసి. అడిగి వెనక ఎవరు మావా? పుష్పనేనా ఇది? పుష్ప అయితే ఉన్నాడు మావా. నేను పుష్ప అయిపోయాడు అనుకున్నా మావా. సింబల్ వచ్చేసరికి పుష్ప అయితే కొడుతున్నాడు మావా. గ్లూవాల్ అర్రే డ్యామేజ్ మావాడు. ఇక రష్కి అయితే వెళ్ళిపోదాం మావా. మన పుష్ప అయితే ఇక్కడే ఉన్నాడు. మనం ముందుగా పుష్పని కాపాడుకోవాలి మావా. అదే ముఖ్యం మనకు, కిల్స్ కాదు. అరే వాడు కొడుతున్నాడు మావా. అబ్బా జస్ట్ మిస్ మావా. లేకపోయింటేనా
అయిపోయేవాడిని. పుష్ప జాగ్రత్త పుష్ప. పుష్ప అయితే నేడైతే వేస్తున్నాడు. మనం హీల్ చేసుకుని వెళ్దాం మావా, ఎందుకంటే మనం అయిపోతే బాగోదు కదా. రష్కి అయితే వెళ్దాం, ఏం పర్లేదు. వాడు ఎవడో వెహికల్ అయితే వస్తున్నాడు మావా, కానీ ఇటు సైడ్ అయితే రావట్లేదు. వాడైతే అటు వెళ్ళిపోయాడు. దీని లోపల ఒక్కడే అనుకుంటా. పుష్ప అయితే రష్కి వెళ్ళిపోయాడు అనుకుంటా మావా. ఇక్కడ మా పుష్ప ఆ లోపలైతే ఉన్నాడు. వేసేసినట్టున్నాడు మావా పుష్ప. ఏమో ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు మావా పుష్ప. అయిపోయినట్టున్నాడు. ఇక్కడైతే లూట్ అయితే చేరుకుంటున్నాడు. అయిపోయాడు అనుకుంటా మావా. అరే మావ ఇక్కడే ఉన్నాడు మావా. వాడు పుష్ప చూడలేదు అనుకుంటావన్నీ. అరే చూసాడు పుష్ప ఒకటి దీనిలో వెళ్ళొచ్చు మీద కుట్టు. అరే మావా, మనం అయిపోయాడు మావా. కొద్దిగా అయి ఉంటే కనుక మనం చచ్చేవాళ్ళం. మన పుష్ప ఇక్కడే ఉన్నాడు. వచ్చాడు మా పుష్ప. లూట్ ఎరుకో పుష్ప. లూట్ ఉంది. గ్రోజా ఉందా? గ్రోజా తీసుకుందాం. గ్రోజా ఎక్స్ అంట. గ్రోజా ఎక్స్ అయితే బాగా పడుతుంది. మన సైడ్లో కూడా ఫైట్ అయితే అవుతుంది. అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫుల్ ఫైట్ అయితే అవుతుంది మావా. ఇక్కడైతే ఉన్నారనుకుంటా మా పుష్ప. లేపేశాడా మావా? లేపేశాడు అనుకుంటా మావా. లేదు మావా, లేపేశాడు పుష్ప అయితే. ఇంక ఇక్కడ మొత్తం క్లియర్ మావా. అలైవ్ అయితే 11 ఉంది. 11 మనతో ఇంకా 10 అనుకుంటా. 10 కాదు 9 మావా. మేము ఇద్దరు ఉన్నాం కదా. ఇంకా 9 అలైవ్. మనమే బుయ్యా కొట్టాలి మా పిలుస్తున్నాడు పుష్ప అయితే. వస్తున్నా పదా పుష్ప, నీతోనే ఉంటాక నేను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తా పుష్ప నేను, చెప్పు. పదా వెళ్దాం. ఇక్కడ భీమశక్తిలో అయితే ఎవడు లేదు మావా, నాకు తెలిసి అయితే ఇక్కడ ఎవడు ఉండడు. ఎందుకంటే అందరూ జోన్కి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. మనం కూడా ఇప్పుడైతే జోన్కి అయితే వెళ్ళిపోదాం మావా. జోన్లో అయితే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు అయితే. ఎందుకంటే జోన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇంకా 46 minutes అయితే ఉందన్నమాట. దీంట్లో ఏదో మన పుష్ప అయితే కొంటున్నాడు మావా. అరే ఏం లేదు మా అమ్మవా, వెళ్ళిపోతున్నాడు పుష్ప. మనం కూడా వెళ్ళిపోదాం. పుష్పతో కలిసి అయితే మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాం ఎల్ షేప్లో అయితే. ఇక్కడైతే ఫైట్ అయితే అవుతున్నాడు. పుష్ప అయితే ఎవరినో కొడుతున్నట్టున్నాడు. బ్రిడ్జ్ మీద ఉన్నారనుకుంటా మావా. బ్రిడ్జ్ మీద అయితే ఎవ్వరు లేదు మావా. ఇక్కడైతే మోన్స్టర్ ట్రక్ అయితే ఉంది మావా. అరే వాడు స్కిల్ పెట్టాడా లేదా మావా? పెట్టినట్టున్నాడు మావా. వాళ్ళిద్దరైతే ట్రక్లో అయితే ఉన్నాడు మావా. ఒకడైతే కార్లో ఉన్నాడు, ఒకడైతే మోన్స్టర్ ట్రక్లో ఉన్నాడు. కింద నుంచి ఎవరైనా వస్తారు చూసుకుందాం మావా. పుష్ప నువ్వు కొట్టు. నేను ఇక్కడ చూసుకుంటా మావా. ఇక్కడ నుంచి ఎవడో వ్యాన్ అయితే వచ్చేసాడు మావా. జీప్ వేసుకుని అయితే వీడు రష్కి అయితే వచ్చినట్టున్నాడు మావా. వచ్చాడు మావా. వాడు లోపలికి అయితే వచ్చాడు. ఫైట్ అవుతుంది మావా. అరే పుష్ప సేఫ్ అని నువ్వు సరే పైకి రా. వాడు వస్తాడు రా పుష్ప. ఎందుకు నువ్వు? వాడు వస్తాడు కదా ఇప్పుడు, పైకే వస్తాడు. ఆగు మావా. పుష్ప అయితే ఇటు వెళ్ళాడు. అరే లేదు మా పుష్ప కిందకి దూకేశాడా? దూకినట్టు ఉన్నాడు మావా. వచ్చాడు మావా. కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు మావా. కిందకి మళ్ళీ వెళ్తున్నాడు పుష్ప. లేదు మావా, ఇక్కడే ఉన్నాడు పుష్ప అయితే. కింద అయితే ఒకటి వస్తున్నాడు వీడు. ఎయ్యి. అర్రే మిస్ అయిపోయాడు మావా. అది వేసేసాం మావా. పుష్ప కిల్ కూడా మనం చోరీ చేసేసాం మావా. అయినా పర్లేదు మావా, పుష్పని అయితే మనం కాపాడాం. ఎందుకంటే వాడు పుష్పని కొడుతున్నాడు. జస్ట్ మిస్ అయి ఉంటే అన్న అయితే కొట్టేసాం. ఇంకా టాప్ 7 అయితే ఉంది మావా. ఇంకా అలైవ్ 5 అనమాట. మేము ఇద్దరు వదిలేసి ఒక్కడైతే మోన్స్టర్ ట్రక్లో అయితే ఉండాలి వాళ్ళు. మనమైతే ఇక్కడైతే వెయిట్ చేద్దాం మావా. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ దగ్గర మనం అక్కడ ఉంటే కనుక మనం ఓపెన్ అయిపోతాం మావా. పైన ఎవరైనా ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది. ఇక్కడ ఉంటే మనకైతే సరిపోతుంది మావా. ఇక్కడికైతే ఎవరు ఎనిమీస్ అయితే రావట్లేదు మావా ఇప్పుడైతే. వస్తున్నాడు మావా. వీడు ఎవడో వచ్చాడు మావా. అరే ఎవరు కొడుతున్నాడు మావా వీడు. నేను ఫైర్ చేసిన బై మిస్టేక్లో పుష్పాన్ని వేస్తే మావా. ఫైట్ అయితే అవుతుంది మావా లోపలైతే. అరే అయిపోయారు మావా. ఎవరో పుష్ప అయిపోయాడా? అరే ఇది ఏంది మావా ఇది? అరే పుష్ప అయిపోయాడు మావా. అరే పుష్ప బతుకున్నాడా లేదారా? కిందకి వెళ్ళి చూద్దాం మావా. పుష్ప ఉంటాడు మావా. పుష్పని ఎవరు మావా కొట్టేది? ఈ ప్యాక్లో అయితే ఎవరు? అరే పుష్ప అయిపోయాడు మావా. పుష్ప కాదు. అరే మావా వాడు వచ్చినాడు. పుష్పని అయితే కొట్టేశాడు మావా వాడు. ఏం మావా పుష్ప అయిపోయాడు. కాయన వదిలేలా మావా వాడిని. పుష్ప కొట్టినాడు. ఈడే ఏమో అరే వీడైతే లోపలికి వెళ్ళిపోతున్నాడు. అరే ఎంత కొట్టాలి మావా వీడిని? అరే వీడు కూడా కొడుతున్నాడు మావా. అరే ఎంత కొట్టాలి మావా వీడిని? ఎంత కొట్టాను? పర్లేదు మా పుష్ప కొట్టినాను. మనమే కొట్టాలి ఎలాగైనా సరే ఇప్పుడు మనం. బయటికి రా తమ్ముడు. ప్యాక్లో ఏం చేస్తున్నారా? బయటికి రా, నీకుందిరా. బయటికి రా, నువ్వు చెప్తా నీకు.